దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు యొక్క భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడంట ఆయన చేసినటువంటి ప్రార్థనని త్రోసివేయలేదట. చూడండి, ఎందుకు త్రోసివేయలేదు ఆయన ప్రార్థనని? వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏమండి, దేవుడు ఎందుకు తన ప్రార్థనని త్రోసివేయలేదు? దేవుడు తన ప్రార్థనని ఎందుకు అంగీకరించి ఉన్నాడు అంటే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటూ ఉన్నాడు. అంటే తన హృదయంలో పాపమును ఆయన లక్ష్యము చేయలేదు. దేవుని బిడ్డలారా, తన పాపమును ఆయన విడిచిపెట్టి ఉన్నాడు. ఇది వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. భక్తుడు చేసిన ప్రార్థన పాపమును దాచిపెట్టుకోలేదు, పాపమును కప్పిపెట్టుకోలేదు. కానీ దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని ఏంటిదంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తన పాపమును తను ఒప్పుకొని దేవునికి మొరపెట్టి ఉన్నాడో, తన జీవితంలో అద్భుతం చూసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన యొక్క దోషమును కప్పుకొనక దేవుని ఎదుట ఆయన యొక్క పాపమును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ వస్త్రములు నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించుతుని. నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు కావచ్చు, కానీ నీ ప్రార్థన ఎలా ఉంది? నీ భక్తుడు అంటున్నాడు, దేవుడు నా ప్రార్థనని త్రోసివేయలేదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడా, లేదా నీ ప్రార్థనని దేవుడు త్రోసివేసి ఉన్నాడా? ఈరోజు నీవు పరీక్షించుకో. ఆయనైతే చక్కగా తన పాపములు ఒప్పుకున్నాడు, కప్పుకొనక విడిచిపెట్టి ఉన్నాడు. దేవుడు అతనికి జవాబిచ్చినాడు, కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించుతిని. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే ఆయన చేసినటువంటి ప్రార్థనని త్రోసివేయక ఆలకించి ఉన్నాడో, తన జీవితంలో జరిగిన కార్యము కీర్తనలు 66వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. దేవునికి ఎప్పుడైతే మొరపెట్టి ఉన్నాడో, ఆ మొరను విన్న ఆ దేవుడు ఆయనకు జవాబిచ్చి ఉన్నాడు, క్షమించి ఉన్నాడు. కనుకనే అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన కీర్తన పాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రార్థన దేవుడు త్రోసివేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆయన నీ నోట ఆనందమునిస్తాడు, నీ నోట కీర్తనను ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, నీకు నీ కుటుంబానికి అత్యానంద భరితులుగా ఉండేటటువంటి గొప్ప సంతోషాన్ని ఆయన కలగజేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు విడుచుకుంటూ ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన త్రోసివేయక నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టములు, నష్టములు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నీ స్థితిగతులు తారుమారైనవి కావచ్చు, కానీ నీ దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అట్టి ఆనందము నీకు నీ కుటుంబానికి రావాలి అంటే ముందుగా నీవు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన దేవుడు త్రోసివేయక నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించును కాక.